అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుశాల్ యోగా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శిరీష గారు. షీఈ్ ఎ నమస్తే. పిహెచ్డి ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. నమస్తే శిరీష గారు. నమస్తే అండి. అండ్ శిరీష గారు షీఈ్ ఎ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ. సో శిరీష గారు చెప్పండి, సిన్స్ హౌ లాంగ్ యూ బీన్ డూయింగ్ ఫిట్నెస్? ఫిట్‌నెస్ గత 9 నెలలుగా చేస్తున్నానండి. మొన్న లాస్ట్ 5 మంత్స్ నుంచి మాత్రం రెగ్యులర్‌గా చేస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. సో ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్లో సైన్ అప్ అయిన తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ విచ్ హ్యావ్ యూ సీన్ ఇన్ యోర్ సెల్ఫ్? మీలో మీరు ఏం చేంజెస్ చూసారు? మీ ఫిట్నెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? యూ క్యాన్ డిస్క్రైబ్ ఇట్. ట్రెడిషనల్ ఫిట్‌నెస్ జాయిన్ చేయకముందు కాలేజ్ అవర్స్‌లో, లాంగ్ అవర్స్‌లో మేము వర్క్ చేసినా ఈవినింగ్ అయ్యేసరికి టయర్డ్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు అయితే ఎనర్జీ లెవెల్స్ బిల్డప్ అయినట్టుగా ఉంది. వెరీ నైస్. కింద కూర్చోవడము వచ్చేది కాదు. ఒకప్పుడు బాస్ పట్టేసుకొని కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కూర్చుంటే లెగలేకపోయేది. ఇప్పుడు ఓకే. బాడీ మూవ్‌మెంట్స్ అన్నీ ఫ్రీ అయిపోయినాయి. సూపర్. మోకాళ్ళ నొప్పులు కూడా దాదాపు 90% తగ్గిపోయినట్టుగానే ఉన్నదిప్పుడు. వెరీ నైస్. ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా బూస్టప్ అవుతున్నది. స్పెషల్లీ ప్రాణాయామ అది చేస్తున్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లమ్స్ కూడా పోయినాయండి. నాకు సైనస్ ఉంది. క్రానిక్ సైనస్ ఇది. ఓకే. ఈసారి వింటర్‌లో కూడా నాకు సైనస్ ఎఫెక్ట్ అవ్వలేదు. వావ్, దిస్ ఈస్ అ గ్రేట్ థింగ్. సూపర్, సూపర్. చాలా బాగా చెప్పారు శిరీష గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మీ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ పక్కన పెడితే యాజ్ ఎ కమ్యూనిటీ, మన ట్రెడిషనల్ ఫిట్నెస్ హబ్ కమ్యూనిటీ మీకు ఎలా హెల్ప్ చేసింది, ఎలా ఇన్స్పైర్ చేసింది మీ ఫిట్నెస్ జర్నీలో? అంటే ఇక్కడ క్లాసులెస్‌లో మనకి అంతకుముందు ఎప్పుడన్నా ఆన్‌లైన్ క్లాసు ఎప్పుడన్నా 1 డే, 2 డే అట్లా వింటే కూడా మేము కనిపియము వాళ్ళకి. మా వీడియో మేము ఆఫ్ పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ ఈ కమ్యూనిటీలో అట్లా లేదు. వి హావ్ టు స్విచ్ ఆన్ అవర్ వీడియోస్. ఎస్. ఒకళ్ళొకళ్ళు గూడా బాగా చేశారు, బాగా చేయలేదు అంటే అట్లా మేమేదైనా తప్పు చేసినా కరెక్ట్ చేస్తారు వెంటనే. ఎస్. ఇంకా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నప్పుడు, ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుంటున్నప్పుడు గూడా, వాళ్ళు చేస్తున్నారు బాగా మనం ఎందుకు చేయగూడదు అనేది లోపల మంచిగా ఒక ఇన్‌స్పిరేషన్ ఒస్తుంది మనకి. చెయ్యాలి అనేది. ఒక పట్టుదల పెరుగుతుందనమాట. కరెక్ట్, కరెక్ట్. అది. సూపర్, సూపర్. వెరీ నైస్. అండ్ ముద్గర్ ప్రాక్టీస్ గురించి వాట్ ఆర్ యువర్ థాట్స్? ముద్గర్ ప్రాక్టీస్ పర్సనల్గా మీకు ఎలా హెల్ప్ అయింది? అండ్ వాట్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్? ముద్గర్ అనగానే అసలు స్టార్టింగ్‌లో నాకు ఆడవాళ్ళు ముద్గర్ చెయ్యరు అనేదే మైండ్‌లో ఉండిందండి నెగెటివ్. మీరు గుర్తుండుంటే నేను మిమ్మల్ని అడుగుంటాను లేడీస్ చేయొచ్చా ఇది అని గూడా అడిగాను. అవును, మీరు అంటే అవును. స్టార్టింగ్‌లో. ఎస్, ఐ డూ రిమెంబర్. తర్వాత ముద్గర స్టార్ట్ చేసిన తర్వాత బ్రీతింగ్ లంగ్ కెపాసిటీ కొంచెం బాగా పెరిగిందండి. వెరీ నైస్. ఇంకా నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉండింది లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడైతే అది కంప్లీట్‌గా లేదు. స్టార్టింగ్‌లో నేను అంటే నాకొచ్చింది 3½ కేజీ ముద్గరొచ్చింది. ఓకే. నేను అది అది అసలు మోయలేకపోయేదాన్ని. నేను చిన్నది తెప్పించుకున్నాను. ఇప్పుడు ఐ యామ్ ఏబుల్ టు డూ విత్ 3½ కేజీ ఆల్సో. సో అండ్ స్ట్రెంత్ ఎప్పుడన్నా బాగా సింగిల్ పెరిగింది. హ్యాండ్‌తో ఈవెన్ 5 కేజీ గూడా ఇంట్లో కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. కింద వార్మ్ అప్ మూవ్‌మెంట్స్ వరకు చేయగలుగుతున్నాను ఈవెన్ 5 కేజీతో కూడా. ఇక వెయిట్ లిఫ్టింగ్‌కైతే అసలు భయం ఏమి అనిపియట్లే. టక్కున తీసి ఏదన్నా ఎవరన్నా పెట్టాలన్నా పెట్టేస్తున్నాము. అంతకుముందంత ధైర్యం చేసేది కాదు. సూపర్. వెరీ నైస్, ముద్గరతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. వెరీ నైస్, వెరీ నైస్. హ్యాండ్ పవర్ బాగా పెరిగింది. వేరే ఆసనాలు చేసేటప్పుడు గూడా కొన్ని ఆసనాలు హ్యాండ్ పైన లేచేది అట్లా ఉన్నప్పుడు అంతకుముందు చేయలేకపోయేవాళ్ళము. ఓకే. ఇప్పుడు బాగా వస్తుందది. సూపర్. సో స్ట్రెంత్ బాగా పెరిగింది. వెరీ యెస్. నైస్. హ్యాండ్ స్ట్రెంత్ పెరిగింది. లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరిగింది. Very happy for your progress and for your results, Sirisha garu. థాంక్ యూ. And I also want you to speak about our pre-sleep classes. మన కమ్యూనిటీలో నైట్ క్లాసెస్ మనము పెట్టుకుంటాము ఎవ్రీ వీక్. అవును. యోగ నిద్ర కానీ, సౌండ్ హ్మ్. హీలింగ్ కానీ. సో ఈ నైట్ క్లాసెస్ మీకు ఎలా హెల్ప్ అయినాయి? ప్రీ స్లీప్ క్లాసెస్‌లో గూడా మీరు చెప్పేటప్పుడు రిపిటీషన్ లేకుండా చేసుకుంటారు క్లాసెస్‌లో. ఐ ఎక్సర్‌సైజెస్ చేసినప్పుడు మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటది ఐస్. మళ్ళీ మీరు సౌండ్ హీలింగ్ పెడతారు. ఎస్. అది సౌండ్ హీలింగ్ అప్పుడైతే ఎప్పుడు నిద్రపోతామో గూడా తెలీదు. మనం ఫోన్ ఆఫ్ చేయడం గూడా మేము చేయమిగ అది అట్లాగే ఉండిపోతుంది. వెరీ నైస్.
ఇంగా యోగ నిద్ర చేసినప్పుడు మీరు బాడీ కూడా కంప్లీట్‌గా కాంట్రాక్ట్, టైట్, లూజ్ అంటారు గదా! అప్పుడు కూడా హ్మ్. బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నట్టుండి మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. స్పెషల్‌గా కరెక్ట్. పడుకునేటప్పుడు అంతా పీస్‌ఫుల్‌గా ఉంటే అసలు తెల్లవారేదాకా నిద్ర మెలుకువ కూడా రాదు. సూపర్బ్! సూపర్బ్! సౌండ్ స్లీప్ ఉంటుంది. మైండ్ పీస్‌ఫుల్‌కి బాగా హెల్ప్ అవుతుంది స్లీప్ క్లాసెస్. సో, మంచి నిద్ర పడుతుందన్నమాట ఈ ప్రీ స్లీప్ యెస్. క్లాసెస్ తర్వాత. అసలు వెరీ క్లాస్ సగం నుంచే నాకు ఆవలింతలొస్తా ఉంటాయి. సూపర్బ్! సూపర్బ్! ఆసమ్ శిరీష గారు. అండ్ హియర్ ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ యూ ఫర్ అచీవింగ్ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఫర్ లాస్ట్ ఇయర్ ఫర్ 2024. సో, హౌ యెస్. డు యూ ఫీల్ ఆన్ దిస్ అచీవ్‌మెంట్? మీ హెల్త్ ప్రోగ్రెస్ పట్ల, ఈ అవార్డ్ పట్ల వాట్ డు యూ ఫీల్? హౌ డు యూ ఫీల్? అంటే అది ఎక్స్‌పెక్ట్ చెయ్యంది వచ్చింది గాబట్టి చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక్కొక్కటి ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే బాడీలో ఇంత జరిగిందా అని కూడా ఒక ఆశ్చర్యంగానే ఉంది. ఈ లాస్ట్ 5 మంత్స్‌లో చేస్తున్నప్పటి నుంచి అంటే బాడీ మూవ్‌మెంట్ కానీ, స్క్వాటింగ్ చేయడం గానీ, మోకాలు నొప్పులు తగ్గడము, ఓకే. కొంచెం బరువులు లేపగలగడము, ఇన్ని చేంజెస్ నాలో వచ్చినాయా అని అంటే ఒకళ్ళు అడిగినప్పుడు గానే తెలవట్లేదది. ఒక హ్మ్. దీనిలాగా మ్యాజిక్ లాగానే ఉంది. సో, మీరు బట్ గూడా ఎక్స్‌పెక్ట్ యాహ్! చేయలేదు ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ లేదండి. అవుతది. చేయలేదు. అందులోనూ నిజంగానే. ఇంత షార్ట్ స్పాన్‌లో. షార్ట్ స్పాన్‌లో యాహ్! వెరీ అయితే నైస్. రెగ్యులర్‌గా చేయడం మంచిదండి. హ్మ్. కరెక్ట్. అంతకుముందు నేను ఆల్టర్‌నేట్‌గా డేస్ చేసేదాన్ని. ఎప్పుడన్నా ఒక క్లాస్ మిస్ అయితే ఇంకొక క్లాస్‌కి 4-5 డేస్ గ్యాప్ వచ్చేది. కరెక్ట్. ఇప్పుడు ఇట్లా రెగ్యులర్‌గా చేస్తున్నప్పుడు అదొక హాబిట్ లాగా అయిపోయింది. ఒక అడిక్షన్ లాగా అయిపోయింది క్లాస్ అనేది. సూపర్బ్! సూపర్బ్! వెరీ నైస్. అండ్ ఫైనలీ వన్ లాస్ట్ వర్డ్ శిరీష గారు. సో, మీరు నెక్స్ట్ కొత్తగా ట్రెడిషనల్ ఫిట్‌నెస్ స్టార్ట్ చేయాలి. ఈ ముద్గర్ ఎక్సర్‌సైజెస్ గానీ, దండ్ బైటక్స్ గానీ, కొత్తగా స్టార్ట్ జేయాలి అనుకునే వాళ్ళ కోసం వాట్ డు యూ సే? దే కెన్ రెడీలీ కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వొచ్చండి. స్టార్ట్ చేయొచ్చు ఎక్సర్‌సైజెస్. వాళ్ళకి ఎవరేం చెయ్యలేము అని అనుకునే వాళ్ళు కూడా గ్రాడ్యుయల్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం అన్నీ వస్తాయి. సూపర్. నాకు ఫోబియాస్ ఉండేవి. ఆ ఫోబియాస్ అన్నీ కూడా ఐ హావ్ ఓవర్‌కమ్. ఎవ్రీవన్ కెన్ డూ. యెస్. ఆసమ్! ఆసమ్! ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. మనకు థాంక్ ఒక యూ. మంచి ఒక థాంక్ యూ. ఫ్యామిలీ దొరికినట్టుగా ఐ ఫీల్. వెరీ నైస్. వెరీ నైస్. సో, యాక్చువల్లీ ఇది గూడా అడుగుదాం అనుకున్నాను. వన్ లాస్ట్ వర్డ్ అబౌట్ our ట్రెడిషనల్ ఫిట్‌నెస్ హబ్ కమ్యూనిటీ అని. సో, యాహ్! దీన్ని కూడా ఆన్సర్ ఇచ్చేశారు. వెరీ గుడ్ ఫ్యామిలీ అని. సో, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ దట్? అంటే ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవుతూ ఉంటే, హ్మ్. మనకు కూడా అంటే కొత్త వాళ్ళు తెలుస్తారు. వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ యెస్. బాధల్లో నుంచి ఎట్లా బయటకొచ్చారు. వాళ్ళు యెస్. ఒకవేళ ధైర్యపడకుండా అంటే అధైర్యంగా ఉంటే మనమేం కూడా చెప్పగలము అనేది కూడా ఒకలాంటి ఇది మంచిగా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బిల్డప్ అవుతుంది. అంతా వెరీ మన కమ్యూనిటీలో అందరూ అట్లాగే ఉన్నారు ఇక్కడ ట్రెడిషనల్ కమ్యూనిటీలో. యెస్. యెస్. వెరీ నైస్ శిరీష గారు. చాలా బాగా చెప్పారు. అండ్ ముఖ్యంగా మీ హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా యెస్. ఉంది. యెస్ సార్. మీ ఫ్రోజెన్ షోల్డర్ తగ్గిపోవడం అవ్వచ్చు, హ్మ్. నీ పెయిన్స్ అవ్వచ్చు, అండ్ మీ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ అవ్వచ్చు. యెస్. అసలు ఇందాక చెప్పారు గదా! ప్రతి వింటర్‌లో నాకు కోల్డ్ వచ్చేది. ఈసారి హ్మ్. వింటర్ సీజన్‌లో అసలు కొంచెం గూడా ఎప్పుడూ కోల్డ్ రాలేదు. రాలేదు. ఇన్‌ఫాక్ట్ హైదరాబాద్‌లో ఈసారి చలి ఎక్కువుండింది. అవును. కరెక్ట్. చాలా భయపడ్డాను నేను కానీ ఐ హ్మ్. వాస్ నాట్ ఎఫెక్టెడ్ బై కోల్డ్. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ హ్యాపీ ఫర్ యువర్ ట్రాన్స్‌ఫర్మేషన్ శిరీష గారు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టెస్టిమోనియల్. ఇలాగే ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉండండి. ఇలాగే యాహ్! మన ఆడియన్స్‌ని, మన వ్యూయర్స్‌ని, ముఖ్యంగా మన కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే. థాంక్ యూ.